పోయినసారి అయితే నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని పోయినాను. దేవా నా కూతురికి జాబ్ వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడు ఎంతగానో ఘనమైన జాబ్ ఇచ్చాడు, జాబ్ వచ్చాడు. దేవుడు హైదరాబాద్లో ఇచ్చాడు. దేవుడు ఎంతో గొప్పది మేలు చేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళంగానే తన బిడ్డకి యేసయ్య జాబ్ ఇచ్చాడు. పోయిన నెలలో మా ఆయనకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్, లివర్ కామెర్లు అయినాయి సార్. లివర్ కామెర్లు చావుబతులతో 10 రోజులు ఐసీలో పెట్టారు. డాక్టర్లు కానీ ఏం చెప్పలేదు, బతుకుతాడని చెప్పలేదు, చచ్చిపోతాడని చెప్పట్లేదు. నేను ఏడుస్తా కూర్చొని యేసయ్య నా పిల్లలు చిన్న పిల్లలు అయ్యా, మా ఆయన చచ్చిపోతే నేను ఎలా బ్రతకాలయ్యా అని ప్రార్థన చేసుకున్నా. అసలు ఐసీ రూమ్లో తీసుకున్నాను, అసలు బాగానేయట్లేదు సార్. 10 రోజులు 6 రోజులు ఏడుచుకుంటూ బయటే ఉన్నాం, లోపలికి రానియకుండా ఏడుస్తూ ఉంటే యేసయ్యా నా మా ఆయన బ్రతికితే నీకు సాక్షిగా నిలబెడతానయ్యా, నీ సన్నిధికి తీసుకొస్తానయ్యా. ప్రార్థన కంటే రాడు సార్ మా ఆయన. అసలు ఎలా బ్రతకాలని ప్రార్థన చేసుకుంటున్నా. 6వ రోజు లోపలికి పోయి నాకు ఏడో నాకేం కాదని మాటలు వచ్చి తట్టు చేసిన మా ఆయనకి మాట పడిపోయింది, కాళ్ళు చేతులు పడిపోయినాయి, అసలు కోమాలోకి వెళ్ళిపోయిండు. ఇంకా 6వ రోజు నేను లోపలికి వెళ్ళి నాకు మాట్లాడిండు, యేసయ్యా మా ఆయనకి ఏం కాకుండా ఉంటే నీకు సాక్షిగా నిలబెడతానయ్యా, నీ సన్నిధి తీసుకొచ్చి లాజర్ను బ్రతికిచ్చినట్టు బ్రతికిచ్చిండు అయ్యా నా యేసయ్య. లేపాడు దేవుడు. ఎవరు బాగు చేశారు? యేసయ్య. సంవత్సరం రోజులు వచ్చాడు. ఈరోజు సంవత్సరం ఆడమన్నారు టాబ్లెట్లు, మొన్న పోతే టాబ్లెట్లు కూడా ఇవ్వలేరు. ఏ అవసరం లేదన్నారు, ఇంకా యేసయ్య బాగు చేశాడు. వచ్చేవారం తీసుకురా మీ ఆయన్ని. ఏమ్మా వచ్చేవారు మీ హస్బెండ్ తీసుకురా. కుమారుడి వివాహం క్షేమకరంగా జరిగితే నీ సన్నిలో సాక్ష్యం చెబుతాను. కుమారుడికి వివాహం క్షేమకరంగా బాగా జరిగింది, మీకు వందనాలు. మళ్ళీ మా ఆయనకి కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయి. కిడ్నీలు రాళ్ళు ఉన్నాయి మీ ఆయనకి? అవి తగ్గిపోతే సాక్ష్యం చెబుతాను. అవి తగ్గిపోయి కిడ్నీలు రాళ్ళు తగ్గిపోయినాయి. అమ్మా ఏ ఊరు మీది? గంగదనకొండ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకి మహిమక్కలు ఉండగా అటు తీసుకో, అటు నుంచి ఇటు తీసుకోవాలి. అటు ఉన్నారుగా. జ్వరంతో నేను బాధపడుతున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. జ్వరం తగ్గిపోయింది, యేసయ్య స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు నా హృదయపూర్వక వందనాలు. నేను కాళ్ళ నొప్పులతో చాలా బాధపడ్డా, కానీ మంగళవారం ప్రార్థనకు వస్తానని ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు తగ్గిపోయింది. ఇప్పుడు కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. అమ్మా ఎవరు బాగు చేశారు? యేసయ్య బాగు చేశారు. ఆడికి పోయిన బీపీ ఎక్కువ ఉందమ్మా నీకు అని చెబుతుండ్రు. బీపీ 4 వారాల ప్రార్థనకు వస్తానని ఒప్పుకున్నా, తగ్గిపోయింది. బీపీ తగ్గిపోయింది. ఇప్పుడు ఏ ఊరు మీది? నాడిపాలెం. ఎవరు బాగు చేశారు నిన్ను? యేసయ్య. గాడ్ బ్లెస్ యు. పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మగారికి వందనాలు, కూడొచ్చిన దేవుడి బిడ్డలకు కూడా హృదయపూర్వకమైన వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా చిన్న కోళ్ళు 3వ నెలలో గర్భిణీతో ఉన్నప్పుడు నేను మా మరదలు ఏడుకు వచ్చినాం, మందిరానికి వచ్చినాము. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నా. యేసయ్య నా కోళ్ళకి నార్మల్ డెలివరీ ఇయ్య అని చెప్పి ప్రార్థన చేసుకున్నా. అట్నే నార్మల్ డెలివరీ ఇచ్చిండు. కానీ బిడ్డకు కూడా కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యింది మనవడికి. ఆ మనవడికి కూడా ఇన్ఫెక్షన్ నుంచి విడుదలని ఇచ్చిండు, నార్మల్ డెలివరీ ఇచ్చిండు. ఆ యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసయ్య గాడ్ బ్లెస్ యు. యేసయ్య చేస్తున్న కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందుదాం. ఇంకా కూడా ఇస్తాననుకున్నా. ఓకే ఓకే. అయ్యగారికి వందనాలు. మా అబ్బాయికి వాళ్ళంతా మచ్చలు వచ్చేసింది. ఏంది మా నాన్న డాక్టర్ కాడికి తప్పంటే, డాక్టర్ కాడికి ఏమొద్దు హాస్పిటల్కి పోకుండా ఏసు రక్తం రాసి 3 వారాల ప్రార్థన పోయి సాక్ష్యం చెబుతాం, తగ్గిపోయింది. ఏసు రక్తం రాసావు, మొత్తం తగ్గిపోయిందమ్మా. ఎవరు బాగు చేశారు? యేసయ్య. మనవరాలకి ఒక 8 నెలల అమ్మాయి పుట్టింది. ఆయన మంగళవారం ప్రార్థనకు వస్తాను, బతికిస్తానని కానుకలు ఇచ్చి బాగుంది ఆ అమ్మాయి. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందుదాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు, కూడా వచ్చిన వారందరికి వందనాలు. నేను గ్యాస్ ట్రబుల్తో చాలా బాధపడ్డా. ఏది ఆ మజ్జిగ అయినా కూడా అరుగుదల, కడుపు నొప్పిగా ఉండేదమ్మా. కడుపు నొప్పిగా ఉండేది, గుండె నొప్పి, గొంతులో తుట్టుగా ఉండేది, గుండెల నొప్పిగా ఉండేది, త్రోట్ అంతా నొప్పిగా ఉండేది, ఇదంతా నొప్పిగా ఉండేది. నేను హాస్పిటల్కి పోతే అలసడు ఉందమ్మా నీకు అని చెప్పినారు. 7 వారాలు వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. దేవుడు నాకు మేలు చేసి, ఎవరు బాగు చేశారు? యేసయ్య బాగు చేసినాడు. బియ్యం కట్ చేస్తాను అనుకున్నా, బియ్యం కట్ట తీసుకొచ్చావా? గాడ్ బ్లెస్ యు. అయ్యగారికి అమ్మవారు పాపకు జ్వరం వస్తుందన్న
హాస్పిటల్లో పోతే జ్వరం ఫుల్గా ఉన్నది, నీతో ప్రార్థన చేపిస్తున్నా డాక్టర్ ఏమన్నాడంటే రోజు బాటిల్ పెట్టాలమ్మ ఉదయం సాయంత్రము అన్నాడు. పెట్టించిన వారం శుక్రవారం అంతవరకు పెట్టించిన లోపల మళ్ళీ తగ్గలేదమ్మా, రిపోర్టు రక్త పరీక్ష చేయాలి అన్నాడు. నేను ఆడ హాస్పిటల్లోనే ప్రార్థన చేసుకొని దేవుడా మందిరానికి వచ్చి నేను సాక్షిగా చెప్తాను అనుకున్నాను. మామూలు రిపోర్ట్ వచ్చి అంటే ముందేమో అవన్నీ పెట్టాలన్నారు, రక్త పరీక్ష చేపిస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. జ్వరంతో వెళ్ళావు హాస్పిటల్కి, ఫోన్ చేసావు, ప్రార్థన చేశాను, కానీ దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. ఎవరికి? ఆ బిడ్డకైనా, ఆ అమ్మాయికైనా? రైట్, గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఏసైకేమై నా భర్త కానీ 2 వారాల నుంచి మారి చర్చికి వస్తున్నాడు. నీ భర్త కూడా వస్తున్నాడా? అంతకుముందు రాడా? ఆ వరకు రాకుండా ఉన్నాడు, ఇప్పుడు మారిండు బాగా. అసలు మీ భర్తలందరూ కూడా పరిగెత్తుదురు గాక మీ చెంగు పట్టుకొని, ఎక్కడికి? కొంగు పట్టుకొని రావాలా? హల్లెలూయా, మేము వస్తాం రండి. ఏమనాలి? నువ్వేంటి లేదు నేను వస్తా ఉండనాలా? మీరు షాక్ అయిపోవాలా? హల్లెలూయా, ఎప్పుడు రాడు ఇదేంద్రా నాయన మేము వస్తామంటారంటే వాళ్ళని కూడా దేవుడు మిమ్మల్ని మీ చెయ్యి పట్టుకొని వాళ్ళు కూడా వచ్చుదురు గాక. గట్టి కొట్టండి. అసలు మీ పిల్లలు కూడా రావాలి. హల్లెలూయా, ఎవరు రప్పిస్తారు వాళ్ళని? ఎవరు? పరిగెత్తిస్తాడు వాళ్ళని కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటే అందరూ వస్తారు. ఆమేన్. కుటుంబాలన్నీ ఇక్కడికి వచ్చేసేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్రామాల్లో ఉజ్జీవం రావాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పమ్మా. నాకు గుండెల నొప్పి, జ్వరము, తలనొప్పి, కాళ్ళు చేతి గుంజకపోతుంటే నేను దర్శి ప్రార్థన పోయి బంగాళార ప్రార్థన పోయి తగ్గిపోతే సాక్ష్యం చెబుతానమ్మా. కాళ్ళు చేతులు తగ్గిపోయి నొప్పులు తగ్గిపోయినాయి. ఎవరు బాగు చేశారు నిన్ను? ఎస్ఐ బాగు చేసిండు గట్టిగా. మా పాపకి 3 నెలల కిందట జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం. అయినా మేము పనికి వెళ్ళాం, పత్తికి వెళ్తే అక్కడ కూడా జ్వరం వస్తా పోతా ఉంది. నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నా, తండ్రి నా బిడ్డకు కానీ జ్వరం తగ్గిపోతే మంగళవారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చదువుతానన్నా. తగ్గిపోయింది. సాక్షి బిడ్డగా వచ్చారు. గట్టిగా ప్రభు స్వస్థపరిచారు. అమ్మగారు కయ్యగారికి వందనాలు. నాకు దగ్గు యేసు రక్తం ప్రార్థన చేసుకుని తాగినాక తగ్గింది. దగ్గు తగ్గిపోయిందమ్మా. యేసు రక్తం ప్రార్థన చేసుకుని తాగావు, రాసుకున్నావు, అంతా తగ్గిపోయిందా? ఎవరు బాగు చేశారు? యేసయ్యే. నాకు దగ్గర పెట్టు. జీవన సాయం చేసిన దాంట్లో రాయి ఉందంట. 7 వారాలు వస్తానని ఒప్పుకున్నాను. స్టాండింగ్కి వెళ్తే నీకు రాయలేదు, ఏం లేదమ్మా. కాయ ఎక్కడుందన్నారు? జీవన సాయం చేసి ఇప్పుడు ఏం లేదన్నారు. ఇక్కడికి వచ్చావు, ప్రార్థన చేయించుకున్నావు, మళ్ళీ వెళ్ళి స్కానింగ్ తీపిచ్చావు, రిపోర్ట్ అంతా నార్మల్గా వచ్చింది. ఏం భయపడద్దమ్మా, అసలు ఏం లేదా లోపల? ఏం లేదన్న, ఫ్రీగా ఉంది. ఇప్పుడు అందరు వాళ్ళు నమ్మరేమో, అసలు వాళ్ళు కొట్టట. కొట్టండి గట్టిగా. దేవుడి దగ్గర ప్రార్థన చేసి, ఒకటి డబ్బులు రావాలని ప్రార్థన చేసి, జీవాల కోసం ప్రార్థన చేసి ఆ జీవాలు దొరికాయి. జీవాలు పోయినయ్యా, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాము, అవి మాకు తిరిగి ఇస్తే 2 ప్రార్థన చేస్తున్నావు. దేవుడు అద్భుతంగా ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమపరుద్దాం. అన్నయ్యకి వందనాలు. మా కొడుక్కి 10 రోజుల నుంచి జ్వరం అన్నమాట. అసలు ఎన్ని హాస్పిటల్ తిప్పినా కానీ తగ్గట్లేదు. తగ్గకపోతే ప్రార్థన చేసి బిడ్డకి తగ్గితే సాక్ష్యం చదువుతానన్నాను. మరుసటి రోజు జ్వరం తగ్గిపోయింది. ప్రార్థన చేస్తే మరుసటి రోజే నా కొడుక్కి జ్వరం తగ్గిపోయి బాగున్నాడు. తగ్గిపోయింది. బాబు స్వస్థత ఉన్నాడు. మళ్ళీ 1 ఇయర్ సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నావు. సాక్ష్యం చదువుతానని చెప్పాను. ఇక్కడికి వచ్చావు, సాక్ష్యం చెప్తున్నావు. చెప్పాను. డబ్బులు ఇచ్చిన తర్వాత స్వస్థత వచ్చిందా? డబ్బులు ఇవ్వకముందే వచ్చిందా? ఇక్కడ డబ్బులు ఇవ్వకముందే వచ్చింది. డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఇస్తే స్వస్థపరిచేవాడుగా దేవుడు. హల్లెలూయా. డబ్బులు దేవునికి స్వస్థపరిచిన తర్వాత నీ ప్రేమతో నువ్వు ఇస్తావు, అంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఏమ్మా, అంతేనా? అని గాడ్ బ్లెస్ యు తల్లి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి వందనాలు. మా అబ్బాయికి జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్ చేరింది రక్తంలో. మందులు పోసినా కూడా తగ్గలే. ఎస్ఐయా తగ్గిపోవాలి ఎస్ఐ మా అబ్బాయి, కానీ మంగళవారం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను అనుకున్నా, తగ్గిపోయింది. వెంటనే తగ్గిపోయింది. కోటని గట్టిగా ప్రభు స్వస్థపరిచాడు. యేసుకి మహిమ.